ధ్యానీభవ 9వ రోజు మనకు జ్ఞానాన్ని అందించడానికి మన ముందుకు వచ్చారు ప్రతిభ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్తో మేడంకి వెల్కమ్ చెప్దాం. మేడం 3 ఇయర్స్ నుంచి ధ్యానంలో ఉన్నారు. మేడం ఎక్కడ ఈవెంట్ ఉన్నా కూడా అక్కడ చురుగ్గా పాల్గొంటారు. అలాగే ఎంతో శాకాహార ర్యాలీలకి పార్టిసిపేట్ చేస్తుంటారు. స్కూల్లో వెళ్ళి స్టూడెంట్స్కి ధ్యానం గురించి చెప్తుంటారు. ఈరోజు మన ముందుకు భగవద్గీత అనే గొప్ప కాన్సెప్ట్తో వచ్చారు. మనం అందరం ఎంతో శ్రద్ధగా విందాం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన, అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన భీమనేని వంశీకిరణ్ సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వసుదేక ఫౌండర్ అయిన పేరం నాగేంద్ర సార్కి థ్యాంక్ యూ సో మచ్. నా క్లాస్ వింటున్న మీకందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను భగవద్గీత టాపిక్ భగవద్గీత గురించి చెప్పబోతున్నాను. ఇది నాకు చాలా ఇష్టమైనది. దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఈ భగవద్గీత గురించి చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే నా చిన్నతనంలో నుంచి నేను అన్నీ చూసేదాన్ని, రామాయణం కానీ మహాభారతం కానీ చాలా డివోషనల్ మూవీస్ అవన్నీ నేను చూసేదాన్ని. చూసినప్పుడు ఏమనిపించేదంటే ఇంకా తెలుసుకోవాలి, ఆతృత అనమాట. ఇంకా ఏదో ఉంది, భగవద్గీత గ్రంథం ఉంది కదా, దాంట్లో ఇంకేదో ఉందో తెలుసుకోవాలనే ఆతృత ఉండేది. 10th క్లాస్లో నేను ఏం చేశానంటే తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ భగవద్గీత గ్రంథం ఈ బుక్ ఉందన్నమాట. అక్కడ ఏం చేశానంటే నేను తీసుకున్నాక ఇక్కడ ఇంకొకటి నేను ఏం చెప్పబోతున్నా అంటే, నాకు ఈ భగవద్గీత చెప్పే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు శ్లోకాలు రావు. నాకు సరళంగా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా, సామాన్యులకి నార్మల్ పీపుల్కి అర్థమయ్యే విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది భగవద్గీత వినాలన్నా చదవాలన్నా అంత ఇంట్రెస్ట్ చూపించారు, అంటే శ్లోకాలకు భయపడతారు. అలాగే నాకు కూడా భయం ఉంది, నాకేం రాదు, నాకు శ్లోకాలు ఏం రాదు. దాని తాత్పర్యం భావంతో నేను ఈరోజు క్లాస్ చెప్పబోతున్నాను. అంటే సరళంగా సహజంగా అందరికి అర్థమయ్యే విధంగా నేను తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫే. నేను ఎప్పుడైతే 10th క్లాస్లో భగవద్గీత గ్రంథం కొనుక్కున్న తర్వాత నేను బుక్ సగం చదివేసా. ఎలా చదివానంటే నాకేం రాదు. అదేంటంటే బట్టినట్టు చదువుకుంటూ వెళ్ళిపోయేదాన్ని, కానీ నాకు దాని మీనింగ్ ఏం తెలియదు. చాలా కష్టపడ్డా, దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేసేదాన్ని. నాకు అప్పటికి ఆఫ్ అయిపోయినాక మైండ్ పాడైపోయింది అనమాట. అరే నాకు ఇది ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఆ గ్రంథాన్ని ఎలా చూసేదాన్ని అంటే, ఒక దేవుడి ఫోటో ఎలా ఉంటుందో అలా చూసేదాన్ని. అంటే ఆ కృష్ణుడి బొమ్మ ఉంటుంది కదా, దండం పెట్టుకోవడము, ఏదైనా భయము బాధ అయినప్పుడు తల కింద పెట్టుకొని పడుకోవడము. లాస్ట్కి ఆ భగవద్గీతని నేను అలా ఉపయోగించుకున్నాను. అంటే ఒక దేవుడి ఫోటో, భయము బాధ ఉన్నప్పుడు తల కింద పెట్టుకోవడము, అలా చేశాను. కానీ మైండ్లో మాత్రం ఉంది, ఈ గ్రంథంలో ఏదో ఉంది, నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా నాకు అర్థం కాల. మొత్తం శ్లోకాలే ఉన్నాయి, ఆ శ్లోకాలను నాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి ఉంది, నేను ఇది బుక్ అంతా, నేను ఈ గ్రంథం అంతా నేను చదవాలి, అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏమనుకుంటామంటే, పెద్దవాళ్ళు చదువుతారు కదా, అంటే వాళ్ళ వయసు అంతా అయిపోయిన తర్వాత ఏదో టైంపాస్కి రాత్రి కూర్చొని చదువుకుంటారు అలా అనుకుంటాం. కానీ అసలు ఈ కృష్ణ భగవానుడికి మనం గట్టిగా క్లాప్స్ కొడతాము. ఇంత అద్భుతమైన భగవద్గీతని మనకు అందించినందుకు వేదవ్యాసుడికి, అర్జునుడికి, ఆయన హృదయం నుంచి వచ్చిన భగవద్గీతకి గట్టిగా క్లాప్స్ కొడదాము. ఎందుకు అంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు, నాకు చిన్న ఉన్నప్పుడు ఏం తెలుసు అంటే, అమ్మమ్మలు, నానమ్మ, తాతయ్య వాళ్ళు అప్పుడు చదివేది నేను చూసాను అనమాట. అంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఇలా చదువుతారేమో, టైంపాస్కి చదువుతారేమో అని అనుకున్నాను. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ బుక్స్ అన్నీ చదువుతున్నప్పుడు నేను మళ్ళీ ఇది అట్రాక్ట్ అయిపోయాను. మళ్ళీ ఏదో ఉంది తెలుసుకోవాలి అన్నప్పుడు నాకు ఈ భగవద్గీత ఈ గ్రంథంలో నాకు కింద తాత్పర్యము, దాని భావం అర్థమైనప్పుడు నాకు అనిపించింది, నేను ఎలాగైతే సఫర్ అయ్యానో అంటే చాలామందికి ఉంటుంది. అంటే భగవద్గీత తెలుసుకోవాలి మొత్తము, అందులో ఏముందో మనం తెలుసుకోవాలన్న ఫీల్ ఉంటుంది, కానీ ఆ శ్లోకాలకు భయపడి అది ముట్టుకోరు. దయచేసి ఎవరైనా నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను శ్లోకాల జోలికి వెళ్ళకుండా ఓన్లీ భావం తాత్పర్యంతో మాత్రమే సామాన్యంగా సరళంగా నేను చెప్పబోతున్నాను. అలాగే ఇక్కడ దీంట్లో అంశాలు, భగవద్గీత మొదటి అధ్యాయము, దీంట్లో విషాద యోగం.
దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకుందాము. అర్జునుడి యొక్క విషాద యోగం గురించి తెలుసుకుందాము. అసలు అర్జునుడికి విషాదం ఎందుకు వచ్చింది? యుద్ధం చేస్తానని సవాల్ చేసిన అర్జునుడు ఎందుకు యుద్ధ రంగంలో రథంలో కూర్చుండిపోయాడు? ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎందుకు అర్జునుడికి వైరాగ్యం వచ్చింది? అర్జునుడి యొక్క వైరాగ్యం పోగొట్టడానికి శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఈ విషాద యోగంలో అర్జునుడి యొక్క ఫీలింగ్ తెలుసుకుందాం. ఆ రోజు శత్రువులను చీల్చి చెండాడతానని అన్న అర్జునుడు ఇక్కడ ఎందుకు జాలు చూపిస్తున్నాడు? ఇవన్నీ మనం తెలుసుకుందాము. ఈ అంశాల ద్వారా భగవద్గీత యొక్క అర్థాన్ని మనం మొత్తం తెలుసుకుందాము. ఈ భగవద్గీత అర్జునుడి యొక్క హృదయం నుంచి వచ్చింది. గట్టిగా క్లాప్స్ కొడదాము. ఈరోజు మనము భగవద్గీత గురించి తెలుసుకుందాము. ఈ భగవద్గీతలో ఏముంది, ఈ భగవద్గీతలో ఈ ఎన్ని అంశాలు ఉన్నాయి, దాంట్లో దాగి ఉన్నాయి, దీంట్లో ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది అనే విషయాలు మనం తెలుసుకుందాము. ప్రతి వ్యక్తి తన గురించి ఏమనుకుంటారంటే అంతా నాకు తెలుసు, అంతా నేనే అని ఒక అహంతో ఉంటారు. కానీ ఎప్పుడో ఒకసారి సిచ్యువేషన్స్ తారుమారు అవుతూ ఉంటాయి. బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఎలా అంటే సైలెంట్ అయిపోతారు అనమాట. అర్థం కాదు వాళ్ళకి. అంటే ఏ సమయమైనా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఆ టైంలో ఏంటంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆ భగవంతుడు అన్ని ప్రయోజనాలకి అందరికీ ఉపయోగపడేలా ఈ భగవద్గీతని తీసుకొచ్చాడు. అంటే ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు మనకి బాధ కష్టం ఏదైనా వచ్చిందనుకోండి, అంటే ఒకరి మీద ఆధారపడిపోతాం అనమాట. అంటే తన వల్ల నా లైఫ్ మంచిగా అవుతుంది, తన వల్ల నేను ఏదో సెట్ అవుతాను అని మనం అనుకుంటాం. కానీ ఈ భగవద్గీతలో ఏముంటుందంటే తనను తాను మార్చుకోవడానికి, అంటే మంచి చెడు పోరాటంలో మంచిని గెలిపించడానికి శ్రీకృష్ణుడు అర్జునుడిని సాకుగా పెట్టుకొని ఈ యుద్ధానికి ముందుకు తీసుకొచ్చారు. దాని గురించి మనం తెలుసుకుందాము. మన జీవితం అనే యుద్ధాన్ని సులభంగా ఎదుర్కోవడానికి ఈ భగవద్గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆత్మజ్ఞానం అనే శక్తితో 18 అధ్యాయాల ద్వారా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుందాము. అంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవాలనే ఉద్దేశంతో అధర్మంగా ఉన్న దాన్ని ధర్మంలోకి తీసుకురావడానికి ఆ భగవంతుడు అర్జునుడి ద్వారా మనకి ఈ గీతని మనకు పరిచయం చేశాడు, మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. అంటే మనకు ముందే తెలుసుకున్నాడు అనమాట. ఇప్పుడు ముందు తరాల వాళ్ళకి అంత అధర్మంగా వెళ్ళిపోతుంది, అధర్మంలో ఉన్నదాన్ని ధర్మంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ సంగ్రామంలో యుద్ధం జరిగింది. అంత పెద్ద మహాభారత యుద్ధం ఈ ధర్మంలో తీసుకురావడానికే జరిగింది. అది మన జీవితంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నాము మార్నింగ్ నుంచి రాత్రి వరకు. ఇప్పుడు ఒక లేడీ ఉందనుకోండి, పిల్లలతో కానీ పనులతో కానీ మన జీవితంలో యుద్ధమే ఇది. ఇప్పుడు మీరున్నారు, ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు, ఆఫీస్లో ఎన్నో పనులు. అంటే మన జీవితంని ఒక యుద్ధంలాగా, అంటే మన అంతరాత్మ ఆ కృష్ణుడు అయితే మన బాధలు మన కష్టాలంతా యుద్ధము. మనమేమో అర్జునుడిలాగా మన పరిస్థితులన్నీ మనం యుద్ధంలాగా చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా చేసుకోవాలి అనేది మనకు ఈ కృష్ణుడు భగవద్గీత ద్వారా మనకిచ్చారు. అయితే ఈ విషాద యోగంలో, అర్జునుడి విషాద యోగంలో ధృతరాష్ట్రుడు, మనం మెయిన్ దీంట్లోకి వచ్చేద్దాము, ఈ విషాద యోగంలోకి వచ్చేద్దాము. ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, రాజ్యంలో ఉంటాడు, ఆయనకి కళ్ళు కనిపించవు కదా. అయితే కురుక్షేత్రంలో అక్కడ సమావేశమైన వాళ్ళని అందరినీ అయ్యి ఉంటారు కదా. అయితే ఈయనని అడుగుతాడు అనమాట, సంజయ్ని అడుగుతాడు. సంజయ, అక్కడ కురుక్షేత్రంలో సమావేశమైన మన వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు సంజయుడికి ఆయనకి థర్డ్ ఐ ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఆయన చూస్తాడనమాట. అక్కడ జరిగేదంతా థర్డ్ ఐ తోటి అంతా చూసుకొని ఈయనకి చెప్తుంటాడు. ఈయనకి కళ్ళు కనిపించవు కదా, వింటాడనమాట. ధృతరాష్ట్రుడికి అక్కడ జరిగే అంతా సీసీ కెమెరాలో మనం ఎలా రికార్డ్ అవుతుందో, ఈయన థర్డ్ ఐ తోటి మొత్తం అక్కడ జరిగేదంతా చూడడము, ఇక్కడ చెప్పడం. అలా చెప్తున్న టైంలో ఏమైపోతుందంటే అడుగుతాడనమాట ధృతరాష్ట్రుడు, అక్కడ ఏమేమి జరుగుతుందో అదంతా చెప్పు అన్నప్పుడు సంజయుడు అంటాడనమాట, మన రాజైన దుర్యోధనుడు యుద్ధం సమయంలో అంతా అంటే రెడీ చేసుకుంటారు కదా, ఆయుధాలను కానీ అన్నీ రెడీ చేసుకొని అర్జున్ని గమనిస్తూ అక్కడ నిలబడ్డాడు. అలాగే తన గురువు గారైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అంటాడనమాట దుర్యోధనుడు,
అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని చెప్తుంటాడు అనమాట. అంటే ఎదురుగా పాండవులు ఉంటారు కదా, అర్జునుడి సైన్యం గురించి చెప్తుంటారు. అంటే వాళ్ళ దగ్గర అంత మహావీరులు ఉన్నారు, అక్కడ కూడా ఏం తక్కువేం లేరు, అంతా ఏమంటారు సైన్యంలో భీముడు కానీ వాళ్ళ దగ్గర ఎవరెవరు ఉన్నారు అనేది ఇక్కడ చెప్తుంటాడు. గురువుగారైన ద్రోణాచార్యుడికి మొత్తం చెప్తుంటాడు అనమాట. దుర్యోధనుడు చెప్తుంటాడు అక్కడ భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, భీముడితో సమానమైన అర్జునుడితో సమానమైన మహావీరులు ఉన్నారు. వారితో పాటు కాశీరాజు, ధ్రువపుత్రుడు, విరాటుడు, వీళ్ళందరూ మహావీరులు ఉన్నారు, యుద్ధానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి అని చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే మన దగ్గర ఎవరున్నారు అనేది మళ్ళీ గురువుకి చెప్తాడనమాట. మన దగ్గర కూడా నాకు ఈ యుద్ధంలో సహాయం చేయడానికి, ప్రాణాలు అర్పించడానికి మీరున్నారు, మీతో పాటు చాలామంది రెడీగా ఉన్నారు, నాకు ప్రాణం త్యాగం చేయడానికి. ఏమంటారు మా తాతగారైన సైన్యానికి అధిపతి అయిన సైనాధిపతి అయిన భీష్ముడు కానీ, కర్ణుడు కానీ, అశ్వత్థామ, వీళ్ళందరూ మనతో ఉన్నారు, మనం గెలుస్తాం, ఎలాగైనా ఈ యుద్ధంలో మనం గెలుస్తామని చెప్పేసి అక్కడ చెప్తుంటాడు అనమాట. ఆ టైంలో ఏమైపోతుందంటే అక్కడ భీష్ముడు ఏం చేస్తాడంటే ఆ శంఖం ఉంటుంది కదా, ఆ శంఖం ఊదుతాడనమాట. అంటే యుద్ధం సమయంలో ముందుగా, యుద్ధానికి ముందు మనం కొన్ని సినిమాల్లో చూసుంటాం, యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఇప్పుడు బాహుబలి ఇవి దాంట్లో ఏంటంటే ఎదుటి సైన్యాన్ని భయపెట్టడానికి ధ్వనుల ద్వారా వాళ్ళ గుండెల్లో, వాళ్ళ హృదయంలో ముందే భయాన్ని నింపేస్తారు. యుద్ధం స్టార్ట్ కాకముందే వీళ్ళని చూస్తే వాళ్ళు భయపడిపోవాలి. ఆ రకంగా ఆ యుద్ధ రంగంలో ఏమైపోతుందంటే ఆ శంఖం ఊదడము, ఆ తాళాల సౌండు, వాటి సౌండ్లకి పక్కన ఎదుటి వాళ్ళకి కౌరవులకి ఏంటంటే భయం పుట్టుకొస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా శంఖాలు ఊదడము, అక్కడ వాతావరణం ఎలా అయిపోతుంది అంటే మొత్తం పెద్ద పెద్ద శబ్దాలతోటి గందరగోళంగా భూమి ఆకాశం అంతా దద్దరిల్లిపోతుంటుంది అనమాట. అదంతా ఇక్కడ జరుగుతుందంతా థర్డ్ ఐతో చూసి అక్కడ ఉన్న ధృతరాష్ట్రుడికి మొత్తం చెప్తున్న టైంలో ఏమని చెప్తుంటాడు అంటే అక్కడ పాండవులు చేస్తున్న దానికి మీ పుత్రుల్లో గుండెల్లో దడదడ పుట్టిస్తుంది అని చెప్పినప్పుడు ఆయన అక్కడ బాధపడుతుంటాడు. అంటే ఆయనకి చాలా స్వార్థం ఉంటుంది అనమాట, నా కొడుకులే గెలవాలి, నా వాళ్ళే అని చెప్పేసి. అప్పుడు ఏమైపోతుందంటే ఆ కురుక్షేత్రంలో ఆ సంగ్రామంలో ఆ వాతావరణం ఎలా అయిపోతుందంటే దారుణంగా తయారైపోతుంది. దారుణంగా తయారైనప్పుడు అర్జునుడు ఏమంటాడంటే కృష్ణుని పిలుస్తాడు, కృష్ణ నన్ను కొంచెము ఆ రెండు పక్షాల మధ్య నన్ను తీసుకెళ్ళి రథాన్ని నిలబెట్టు, నేను అక్కడ చూస్తాను, నేను వాళ్ళందరినీ చూస్తాను అన్నప్పుడు శ్రీకృష్ణుడు తెల్లటి గుర్రాలతోటి ఆ రథంని తీసుకెళ్ళి రెండు పక్షాల మధ్యలో వాళ్ళు అటు ఉంటారు, వీళ్ళు ఇటు ఉంటారు, మధ్యలో రథం తీసుకెళ్ళి ఆపుతాడు. ఆపిన తర్వాత ఈయన గమనిస్తూ ఉంటాడు అనమాట. అర్జునుడు గమనిస్తూ అంటాడనమాట, చూస్తూ ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లో, ఆయన హృదయంలో కరుణ నిండిపోతుంది. కరుణ, బాధ నిండిపోయి సైలెంట్ అయిపోయి కూర్చుండిపోతాడు అనమాట. రథంలో కూర్చున్నప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే పరికించి చూడు అని అంటాడు. అంటే గమనించు అంటే రెండోసారి అంటాడు అనమాట. ఇక్కడే కిట్టుకుంటుంది అంటే ఆయన ఫస్ట్ వెళ్ళి ఏమంటాడు, రెండు పక్షాల మధ్యలో నన్ను నిలబెట్టు, నేను నాతో యుద్ధం చేయడానికి ఎవరు వస్తున్నారు, నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి అది నేను చూస్తా అన్నప్పుడు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఆపుతాడు. ఆపిన తర్వాత గమనించిన తర్వాత ఈయనలో అంతా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఫేస్ కానీ అంతా చేంజ్ అయినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే మళ్ళీ పరికించి చూడు అంటే గమనించు అని అన్నప్పుడు చూసిన తర్వాత ఇంకా సైలెంట్ అయిపోయి కూర్చున్నాక స్టార్ట్ చేస్తాడు. ఎలా అంటే ఇంకా నా వల్ల కాదు, నేను యుద్ధం చెయ్యను, నాకొద్దు, నేను వీళ్ళంతా ఎవరు, నా తాతగారు, మా అన్నదమ్ముళ్ళు, నా స్నేహితులు, మా మేనమామలు, నాకు పిల్లనిచ్చిన మామలు ఉన్నారు, అట్లా అందరి గురించి చెప్తాడనమాట. నా స్నేహితులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు, ఇంతమందితో నేను యుద్ధం చెయ్యాలా, ఇంతమందితో యుద్ధం చేసి నేనేం సుఖపడతాను అంటే రాజ్యం రావచ్చు, ఆ సుఖభోగాలు నాకు వద్దు, ఇంతమందిని అంటే యుద్ధంలో ఓడించి నేను ఇంత చేసి నేనేం సుఖపడిపోతాను, మళ్ళీ నాకు కొత్త కర్మలే వస్తాయి కదా, ఈ రాజ్యం అంతా అంటే ఇది మొత్తము ఈ యుద్ధం చేసిన తర్వాత అంతా శూన్యం అయిపోయినాక నేను దేనికి బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు, వారేం కావాలి అని ఆ విషాదం వచ్చేస్తుంది అనమాట. ఆ అర్జునుడికి ఏంటంటే ఆయన హృదయంలో విషాదం నిండిపోతుంది, కరుణ. అది చూసినప్పుడు కృష్ణుడు చాలా ముచ్చటేస్తుంది అనమాట ఆయనకి. అరే మనం అనుకుంటాం ఇంత వేల మందిలో అర్జున్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు,
అర్జునుల్లో శత్రువులను కూడా, అంటే మనము ఇప్పుడు చాలా చూస్తున్నాం మనం, ఆస్తుల కోసము తండ్రిని హత్య చేసే వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ని చేసే వాళ్ళు ఉన్నారు, ఎన్నో అరాచకాలు మనం చూస్తున్నాం. కానీ అర్జునుడి హృదయం ఎలా ఉందంటే శత్రువులను కూడా కరుణ, వాళ్ళ మీద, వాళ్ళంతా నా వాళ్ళే కదా, వాళ్ళు లేనప్పుడు నాకెందుకు ఈ జీవితము, ఈ పాపాలు నాకెందుకు అని కృష్ణుడికే చెప్తుంటాడు. ఇదంతా తప్పు కదా అని చెప్పినప్పుడు ఆయన ఎంతో హ్యాపీ అనమాట. ఇంత కరుణతోటి ఉన్నాడు అంటే ఆయన హృదయంలో జాలి, కరుణ నిండిపోయి విషాదంతో ఉండిపోతాడు అనమాట. విషాదం మొదలవుతుంది ఆయనకి. అప్పుడు కృష్ణుడు చాలా హ్యాపీ అంటే చూస్తాడనమాట. మనం అనుకుంటాం ఇంతమందిలో అర్జున్ని ఎందుకు అంటే, అది ఆల్రెడీ ఆయన డిసైడ్ అయ్యే అర్జున్ని ఒక సాకుగా మాత్రం దీంట్లోకి తీసుకొస్తాడు. అంటే ఈయన ద్వారా యుద్ధం చేపియాలి, ఈయనలో ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అర్జునుడిలో మాత్రమే ఇవన్నీ అర్హత ఉంది ఈయనకి అని చెప్పేసి అర్జునుడి ద్వారానే ఆయనకు సపోర్ట్ చేస్తూ ఇది చేపిస్తుంటాడు. అప్పుడు చాలా బాధపడిపోతాడు అనమాట అర్జునుడు. నా వల్ల కాదు, ఇంకా నేను చెయ్యను, దీన్ని ఆపేస్తా. ఇప్పుడు భర్త చనిపోయినాక భార్యకి విలువ ఉండదు. ఈ రాజ్యంలో వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు, పిల్లలు ఉంటారు, ఆ పాపాలన్నీ నేను చెయ్యలేను అని చాలా బాధపడతాడు. బాధపడిపోయిన తర్వాత మనకి కృష్ణుడు అంటాడు కదా, పరికించి చూడు, గమనించి చూడు అని ఎందుకు అంటాడు అంటే, ఇప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో ఉంటాయి. అంటే ఏ చెడు చేస్తున్నామో ఏ మంచి చేస్తున్నామో మనకి ఏం తెలీదు. అక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ అర్జునుడు ఎలా వస్తాడంటే, రాజ్యం నుంచి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆ యుద్ధ రంగంలోకి వెళ్ళి నేను అందరినీ ఓడించేయాలి, నేను గెలవాలనే ఉద్దేశంతో ఆ యుద్ధ రంగంలో కురుక్షేత్రంలోకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఆయన మారిపోతుంది, ఆయన మనసు మారిపోతుంది. అంటే నువ్వు కోపంతో, పగతోటి ఏ పని చేయకూడదు. అక్కడ కృష్ణుడు ఏమన్నాడు, పరికించి చూడు, గమనించి చూడు. అంటే నువ్వు బాధతోటి నువ్వు ఆ పని చేయకూడదు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక కోపము, క్రోధము, బాధ దీంతో వచ్చినావు కదా, అంటే నువ్వు చేసే పని, మనం చేసే పని కోపంతోటో బాధతోటో దాంతో చెయ్యొద్దు. చేసే పని ఎలా చేయాలంటే అది ధర్మమా అధర్మమా, ధర్మంతో ఉన్నది మాత్రమే ఆలోచించి ఎరుకతో చెయ్యాలి, అవేర్నెస్ పెంచుకోవాలి. మనం చేసే ప్రతి పని ఎరుకతో చెయ్యాలి. అక్కడ అదే ఉంది. పరికించి చూడు, గమనించి చూడు అని ఎందుకన్నాడు అంటే, నువ్వు చేసే పని అంటే బాధ, కరుణ ఇది కాదు. నువ్వు ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నావు, అక్కడ అంతా అంటే అక్కడ అధర్మంగా ఉంది. ఆ ధర్మంగా ఇప్పుడు ముందు తరాల వాళ్ళు ఏం చూస్తారు అంటే, ఇప్పుడు మనం భగవద్గీత చదివినాం అనుకోండి, అంత అర్థమైపోతే మనం ఏ పని చేయాలి ఏ పని చేయొద్దో మనకు తెలిసిపోతుంది. అంతెందుకు గాంధీ గారు కూడా ఏం చేశారంటే, తనకి ఎదురయ్యే సమస్యలని భగవద్గీత ఓపెన్ చేసి ఆయనకు ఎదురయ్యే పరిస్థితులని ఈ గ్రంథంలో నుంచి తీసుకునేవాడు. ఎలా అంటే, నేను ఈ సిచ్యువేషన్లో నేను ఎలా ఉండాలి, ఈ పరిస్థితిని నేను ఎలా దాటాలి, దీన్ని నేను ఎలా ఛేదించాలి అనేది ఈ గ్రంథం నుంచే గాంధీ గారు తీసుకున్నారు. గాంధీ గారే కాదు, చాలా వరకు కొంతమంది దీని నుంచే తీసుకుంటున్నారు. అంటే పర్సనల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా దీని నుంచే చెప్తున్నారు. అంటే ఒక మనిషికి సమస్య వచ్చింది అంటే దాన్ని ఎట్లా దాటాలి, ఇది భగవద్గీత నుంచి మనము తెలుసుకోవచ్చు. అందుకే ఈ కృష్ణ భగవానుడు ముందు తరాల వాళ్ళల్లో ఎంతో అధర్మంతో నడుస్తుంది, దాన్ని ధర్మంలో తీసుకురావడానికి మాత్రమే ఆ మహాభారత యుద్ధం జరిపించాడు. అలా ఈ యుద్ధం జరుగుతున్న టైంలో ఈ అర్జునుడు ఇలా ఫీల్ అవ్వడము, అలా ఏమంటారు, రథంలో కూర్చుండిపోతాడు కదా. కూర్చుండిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఈ యుద్ధానికి రెడీ అయ్యి వస్తాడు కదా, నేను చెయ్యాలి, నేను ఇవన్నీ చెయ్యాలని వస్తాడు కదా. తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సైలెంట్ అయిపోయి ఇంకా నేను చెయ్యలేను ఇదంతా అని విషాదంలో పడిపోతాడు. ఈ విషాదం కూడా ఎందుకు అంటే, చాలామంది అంటారు మనిషికి విషాదం ఉండకూడదు అని అంటారు. అసలు విషాదం అనేది ఉండాలి, ఆ విషాదంలో సక్సెస్ వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నా లైఫ్లో ఏంటంటే, నేను ఒక బ్యూటీషియన్గా ఉన్నాను, నేను చదువుకున్నాను, అంతా అయిపోయింది. కానీ నా గమ్యం ఏంటి, నా గమ్యం వేరే ఉంది. నా గమ్యాన్ని నేను సాధించాలంటే నేను ఒక విషాదంలో పడాలి. ఒక విషాదాన్ని నేను పొందుతానే ఆ విషాదంలో నాకు సక్సెస్ వస్తుంది. ఒక విషాదంలో నేను ధ్యానంలోకి వచ్చిన, ఇంకో విషాదంలో నేను ఒక గురువుగా నేను ఎదుగుతున్నా. అంటే ప్రతి ఒక్కరికి విషాదం అనగానే ఏదో భయపడిపోతారు, అమ్మో విషాదము ఏదైనా జరిగిందంటే భయపడతారు. దాంట్లో మనం మెసేజ్ తీసుకోవాలి, అది మనకి ఏం నేర్పించడానికి వస్తుంది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ అర్జునుడికి కూడా ఈ విషాదం ఎందుకు వచ్చింది అంటే, ఆయన కరుణ అంటే సిచ్యువేషన్ని ఎలా తీసుకోవాలి, అది అర్జునుడు ఏంటంటే పరికించి చూడు అన్న ఒక్క దాంట్లోనే అంత మీనింగ్ ఉంటుంది. అంత మీనింగ్ అంటే మనకు ఎదురయ్యే సమస్యలని మనం ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మన కుటుంబంలో కూడా చాలామంది ఉంటారు,
ఆ వాళ్ళని మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎదుర్కోవాలంటే మనం ఒక రోజు ఒకలా ఉంటుంది, మన ఆలోచనలు ఒక రోజు ఒక విధంగా గుణాలు మారిపోతూ ఉంటాయి. మనం ఈ ధ్యానంలో కానీ సజ్జన సాంగత్యము స్వాధ్యాయంలో ఉండి ఈ భగవద్గీతను పట్టుకుంటే అద్భుతంగా ఉంటాయి మన జీవితాలు. మన జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాలు దీంట్లో ఉంటాయి. అంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏం చేస్తే ఏదొస్తుంది, అవన్నీ దీంట్లో ఉంటాయి. అది మనకు తెలియజేయడానికి, అంటే ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి, ఎవరిని వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అని చెప్పి ఉద్దేశంతో భగవానుడు మనకి ఈ భగవద్గీతనిచ్చాడు. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవి పరిచయం మాత్రమే. అంటే ఈ భగవద్గీతలో ఉన్నది అంటే అందులో ఉన్న కృష్ణుడు కానీ అర్జునుడు కానీ దుర్యోధనుడు, అంటే ఈ అర్జునుడు ఫస్ట్ ఏంటంటే యుద్ధం చేయడానికి వచ్చిన వ్యక్తిని పరికించి చూడు అని చెప్పి సైలెంట్ చేసేసాడు. అంటే అక్కడ ఆయన చూడంగానే సైలెంట్ అయిపోతాడు. అర్జునుడికి అర్థం కాదు, నేను యుద్ధం చేద్దాము అని వచ్చినప్పుడు నన్ను సైలెంట్ చేశాడు. చేసిన తర్వాత నేను ఈ యుద్ధం చెయ్యను అన్నప్పుడు అన్నీ గుర్తు చేస్తాడనమాట. నువ్వు యుద్ధం చేయనంటున్నావు, మరి భీష్ముడికి విషం పెట్టి వాటర్లో సముద్రంలో వదిలారు, నీకు అది గుర్తుకు లేదా అని మళ్ళీ రెచ్చగొడుతుంటాడు అనమాట. ఫస్ట్ ఏం చేస్తాడంటే కోపంతో ద్వేషంతో ఉన్న అర్జున్ని ఏం చేస్తాడంటే పరికించి చూడు అన్నప్పుడు ఆయన సైలెంట్ అయిపోతాడు. ఎంతో కోపంతో ఉన్న అతన్ని కూల్ చేసేస్తాడు. చేసిన తర్వాత కూల్ అయిపోయినా నేను ఇంకా చెయ్యను అన్న తర్వాత మెల్ల రెచ్చగొడుతుంటాడు అనమాట. భీష్ముడికి విషం పెట్టేసి సముద్రంలో వేసినప్పుడు నీకు బాధ అనిపించలేదా? ద్రౌపదిని అంతమందిలో అంటే అవమానించినప్పుడు నీకేమనిపించలేదా? నీ రాజ్యాలు గుంజుకున్నారు, మిమ్మల్ని ఇంత అవమానించారు, మీ లైఫ్ని ఇలా చేశారు, ఇన్ని సంవత్సరాలు మీకు ఏం లేకుండా చేశారు కదా అని అన్నీ గుర్తు చేస్తుంటాడు. మళ్ళీ గుర్తు చేసినప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే అవన్నీ వింటాడనమాట. ఆయనకు అర్థం కాదు, అంటే నేను కోపంతో వచ్చిన యుద్ధం చెయ్యాలి అని వచ్చిన నన్ను పరికించి చూడని చెప్పి కామ్ చేసిండు. చేసిన తర్వాత మళ్ళీ అన్ని గుర్తు చేసిండు, అన్ని బ్యాడ్ థింగ్స్ అన్నీ గుర్తు చేసిండు. ఫస్ట్ ఏమో గుడ్ థింగ్స్ అన్నీ, మీ అన్ననే కదా, మీ తమ్ముడే కదా, నువ్వు ఎలా చేస్తావు యుద్ధము అని చెప్పేసి స్టార్టింగ్లో అంతా ఇదే చెప్పాడు. మీ తాత కదా, నిన్ను ఆడిచ్చాడు కదా, మీ గురువు కదా, నీకు జ్ఞానం ఇచ్చాడు కదా, అన్ని స్వీట్ థింగ్స్ గుర్తు చేయడము, పరికించి చూడు అని చెప్పడము, మళ్ళీ బ్యాడ్ థింగ్స్ అవన్నీ గుర్తు చేస్తాడనమాట. అన్నీ గుర్తు చేసి నేను ఇంత చేస్తే నువ్వు ఇలా అయిపోతావు అన్నప్పుడు అర్జునుడు షాక్ అయిపోతాడు. అంటే నేను ఇలా ఉన్నవాన్ని కూల్ చేశాడు, మళ్ళీ రెచ్చగొట్టాడు. కొట్టినప్పుడు ఆయన మాత్రం ఒకటే అంటాడు, వాళ్ళు నన్ను చంపడానికి వచ్చినా నేను ఆయుధాలన్నీ పక్కన పడేస్తాను కానీ నేను సరెండర్ అయిపోతా, వాళ్ళు నన్ను ఏమన్నా చేయని, నేను వాళ్ళకి సరెండర్ అయిపోతా, వాళ్ళు నన్ను కొట్టినా నన్ను చంపినా నేనేం చేసినా నేను యుద్ధం చెయ్యను అని మొండికి కూర్చుంటాడు అనమాట. అట్లా కూర్చున్నప్పుడు ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఎందుకు ఇలా రెచ్చగొట్టాడు అంటే, నువ్వు కోపంతోటో ద్వేషంతోటో అధర్మంలో ఉన్నదాన్ని నీ సొంతానికి మన సొంతంగా ఆలోచించకూడదు. ఏదైనా అది 10 మందికి అధర్మంగా పోతుందో ధర్మంగా పోతుందో అది తెలుసుకొని ధర్మంలో పోవడానికే, సరి అయిన మార్గంలో మనల్ని తీసుకెళ్ళడానికే అర్జునుడు అలా చేశాడు. అంటే ఏదైనా మనం చేసే ప్రతి పనిలో ఎరుకతో ఉండాలి. ఇప్పుడు అర్జునుడికి కూడా ఏంటంటే నువ్వు కోపంతో చేయొద్దు, బాధతో చేయొద్దు, ప్రేమతో చేయొద్దు, దేంతో చేయకుండా ఎరుకతోటి ఆలోచనతోటి ఇది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఈ చెడుని అంతం చేసేసి మంచిగా ఎదుటి వాళ్ళకి మన వల్ల లాభంగా, అంటే ఎదుటి వాళ్ళకి మన వల్ల మంచి జరగాలి, చెడు జరగొద్దు అని ఈ నీతిని మొత్తం దీంట్లో ఇచ్చారు. అంటే ఈ విషాదంలో మనము ఏమనుకుంటామంటే నాకెందుకు ఈ విషాదం వచ్చింది, నేనెందుకు ఇట్లా బాధపడుతున్నాను అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరు ఈ విషాదం వచ్చిందంటే దాన్ని హ్యాపీగా అంగీకరించాలి. అంటే ఎలా తీసుకోవాలంటే దీని నుండి నేను ఏం నేర్చుకోవాలి, ఇప్పుడు నా గమ్యము విషాదం నుంచి తయారయ్యింది అంటే నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ ధ్యానంలోకి రావాలని నాకు ఉంది కాబట్టే నా జీవితంలో ఆ విషాదం జరిగింది. ఆ విషాదం ఒక్కదాంతో ఆగకుండా రెండోది వచ్చింది నా లైఫ్లో. రెండోది వచ్చినప్పుడు అక్కడ సెకండ్ సక్సెస్ వచ్చింది నాకు. అంటే మనం ఏం చేయాలంటే ఏ బాధ ఏ కష్టం ఏది వచ్చినా కూడా భయపడవద్దు. అక్కడ ఏంటంటే ఆలోచించాలి, ఇది ఎందుకు వచ్చింది నాకు, ఏదో నేర్పియడానికే, ఇది ఇక్కడ నేను ఏదో నేర్చుకోవడానికే నా ముందుకు వచ్చింది, ఇక్కడ నేను ఏం నేర్చుకోవాలి అంటే అర్జునుడు అక్కడ ఏమైపోతాడంటే అర్థం కాదు, అంటే డైనమాలో పడిపోతాడు. నేను యుద్ధం చేద్దామంటేనేమో నన్ను పరికించి చూడమన్నాడు, నా స్వీట్ థింగ్స్ అన్నీ గుర్తు చేస్తాడు, బ్యాడ్ థింగ్స్ అన్నీ గుర్తు చేస్తాడు. అన్నీ చేసినాక అడుగుతాడనమాట, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అనేసి అక్కడ రథంలో కూర్చుండిపోతాడు. ఇంకా నేను ఈ యుద్ధం చేయలేను, నన్ను ఎవరైనా యుద్ధం నాతో ఫైట్ చేయడానికి వచ్చినా నేను అన్నీ వదిలేస్తా, వీళ్ళంతా నా వాళ్ళని నేను ఎట్లా చేస్తా అని చెప్పేసి
విషాదంతో ఉండిపోయారు. ఈ భగవద్గీతని ఇంత అద్భుతంగా మనకందరికీ అందించిన మా కృష్ణ భగవానుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మనము అంటే ఒక్కొక్క యోగము అంటే ఏంటంటే కలయిక, అంటే మనలో ఉండడం, కలిగి ఉండడం. యోగము 18 అధ్యాయంలో ఉంటుంది కదా, కర్మయోగం అని, ఇప్పుడు విషాద యోగం అని. ఆ యోగం ఏంటంటే అవి మనలో కలిగి ఉండడము. ఆ కలిగి ఉండే దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఈ భగవద్గీతని మనం ఎలా పట్టుకోవాలి, దీని నుంచి మన జ్ఞానాన్ని ఎలా పొందాలి. ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో కూడా నేను మొన్న ఏమనుకున్నానంటే స్కూల్స్లో ఈ భగవద్గీత గురించి చెప్పాలి, వయసు ఉన్న వాళ్ళకి కాదు, చిన్న వయసు నుంచే భగవద్గీత క్లాసులలో నాకు తోచిన సాయం నేను చెప్పాలి అనుకున్నాను. మొన్న ప్రకృతి వ్యాలీ వెళ్ళినప్పుడు అక్కడ భగవద్గీత గురించి చెప్పారనమాట. వాళ్ళు అక్కడ బాగా ప్రచారం చేసినప్పుడు నా మనసులో ఒకటి అనుకున్నా, స్కూల్స్లలో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అన్ని సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇది కూడా ఒక సబ్జెక్ట్ పెట్టొచ్చు కదా. భగవద్గీత చెప్తే ఏంటంటే చిన్నప్పటి నుంచి భగవద్గీత మనం చదువుతూ ఉన్నాం అనుకోండి, మనం పెద్దగా అయిన తర్వాత ఏంటంటే ఏ సిచ్యువేషన్ని మనం ఎలా తీసుకోవాలనేది మనం చదువుతుంటాం, అదొక లెసన్ అయిపోతుంది. లెసన్ అయినప్పుడు దాన్ని మన జీవితం అనే యుద్ధంని మనం ఎలా చేయాలి అనేది మనకి ఈ సబ్జెక్ట్ ద్వారానే అర్థమవుతుందని నేను అనుకున్నాను. ఈ ప్రచారం చేసేటప్పుడు ఈ భగవద్గీతని పట్టుకొని వెళ్దాము, ఈ పిరమిడ్ సెంటర్లో కూడా మెల్లగా నేను ఇది ట్రై చేద్దామని అనుకున్నాను. కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గవర్నమెంటే 6th నుంచి 10th వరకు పెడుతుందంట ఈ భగవద్గీతనే స్కూల్స్లలో బుక్స్ లాగా క్లాసెస్ ఇస్తున్నారంట. అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇది అందరికీ తెలియాలి. అంటే దీన్ని ఎలా చూస్తారంటే భగవద్గీతని పట్టుకోవాలంటే భయపడతారు. అంటే ఇందులో శ్లోకాలు ఉంటాయి, అర్థం కాదు. నేనేంటంటే దాంట్లో ఉన్న తాత్పర్యాలను, భావాలను తీసుకొని నేను అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళకి సరళంగా సామాన్యులకి అర్థమయ్యేటట్టు చెప్పాలని ఆ ప్రయత్నంతో నేను క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఎప్పుడైతే అనుకున్నాను అందరికీ అది చెప్పాలనుకున్నప్పుడు నేను అక్కడ విన్నప్పుడు నాకు అనిపించింది, అరే నేను మనసులో అనుకున్నాను కానీ వీళ్ళు అక్కడ నాకు ఆ మెసేజ్ వచ్చేసింది. నేను అంత ప్రయత్నం చేయకపోయినా ఆ గవర్నమెంటే ముందు ఈ భగవద్గీత గురించి అంటే పర్సనల్ డెవలప్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అంటే చాలామందికి ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అయిపోయిందంటే చిన్న పెద్ద అని లేకుండా స్ట్రెస్ అయిపోతుంది, టెన్షన్లు పడిపోతున్నారు. ప్రతి చిన్న దానికి వాళ్ళకి అర్థం కావట్లేదు పరిస్థితులను ఎలా తీసుకోవాలి. అంటే నాకున్న మనుషుల దగ్గరనే నేను చాలా చూస్తున్నాను అనమాట. చిన్న దానికి కోపాలు. నేను కౌన్సిలింగ్ ఇస్తాను కదా, కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ నేను దీంట్లో నుంచి తీసుకొని ఈ సిచ్యువేషన్తో నా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళ కొన్ని సెక్షన్స్ కొన్ని అవి ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బుక్లో చదివి ఎలాగైతే వాళ్ళు చెప్తారో నేను ఈ భగవద్గీతలో ఉన్న దాన్ని తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని పాయింట్స్ తీసుకొని నేను చెప్తున్నా. ఇది ఆ రకంగా నాకు ఉపయోగపడుతుంది. ఇది అందరూ ఈ భగవద్గీతని తీసుకోవాలి. దీంట్లో ప్రతి ఒక్కరు భగవద్గీతని చదవాలి, అర్థం చేసుకొని ఎలా అంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంది అనే విషయం అందరికీ అర్థం కావాలి. ఇందులో ఉన్న ప్రతి అంశాలని అంటే ఇందులో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అంతా మనం పొంది మన జీవితాలని మనం అద్భుతంగా మార్చుకోవాలి, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. అది నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, నా క్లాస్ విన్న మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.